ట్రైలర్ చూసినప్పుడు చాలామంది కార్తికేయ మూవీతో కంపేర్ చేశారు. మీకేమైనా అనిపించిందా అలా? ఎవరో చెప్పారు. బట్ ఇట్స్ ఐ గెస్ సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్ అనేసరికి, ఒక టెంపుల్ అనేసరికి అండ్ ఎన్టీఆర్ బయోపిక్లో చేస్తున్నారు. మీ గెటప్ కూడా చాలా బాగుంది అండ్ బాలకృష్ణ గారితో స్మోక్ చేస్తూ ఉన్న ఆ వీడియో అయితే చాలా వైరల్ అయింది. సో తాతగారి లాగా గెటప్ అయితే యాజ్ టీజ్గా దించేశారు. పర్ఫార్మెన్స్ కూడా తాతగారిలానే చేశారా? ఎక్కడ ఇమిటేట్ చేయడానికి ట్రై చేయలేదు. ఎందుకంటే ఎక్కువ you'll see Tata on screen and off screen also. Off screen Tatagaru also you'll see. అండ్ ఈ క్యారెక్టర్ చేస్తున్నానని నాగార్జున గారితో చెప్పినప్పుడు నాగార్జున గారు ఇచ్చిన రియాక్షన్ ఏంటి వెంటనే? He was very happy and because బాలకృష్ణ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే తాతగారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు తర్వాత అలా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ నాగార్జున గారు, బాలకృష్ణ గారు కూడా చేయలేకపోయారు. మీరు చేశారు. అంటే థర్డ్ జనరేషన్లో మీకు వచ్చింది ఆ ఛాన్స్. టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ బికాజ్ హీస్ అండ్ అక్కినేని నందమూరి ఫ్యామిలీకి ఏదో చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చాయని ఇంతకుముందు విన్నాము. అండ్ మనంకి నంది అవార్డు రాకపోవడానికి కూడా అది కూడా ఒక రీజన్, ఇంకా అవి గట్టిగా అవ్వడానికి అని రూమర్స్ ఉన్నాయి. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు బయోపిక్లో చూస్తే మాకు అలాగే అనిపించలేదు, అంత సెట్ అయినట్టుంది. తాతయ్య గారికి మహేష్ బాబు గారు చాలా ఇష్టం, ఫేవరెట్ హీరో అని మార్నింగ్ ట్వీట్ చేశారు. అంత ఇష్టమైన ఏ మూవీ చూసి బాగా ఇంప్రెస్ అయ్యారు తాతయ్య గారు మహేష్ బాబు గారు? He saw most of his movies and he really liked Mahesh in many ways, and Mahesh also was like he thought he was very unique and different from all the rest of the actors. ఎన్టీఆర్ గారు బయోపిక్లో చేస్తున్నారు. జగన్ గారు మీకు మంచి క్లోజ్ ఫ్రెండ్. సో వైఎస్ఆర్ బయోపిక్ కూడా ప్యారలల్గా అక్కడ రన్ అవుతుంది. ఏదైనా ఛాన్స్ ఆఫర్ ఇస్తే రెడీ ఉన్నారా? చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా? I know Jagan. He's my childhood friend. He's my classmate. That's all I know. రైట్. అంటే జగన్ గారి మీకు మంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్. రీసెంట్గా ఆయన మీద జరిగిన అటాక్ గురించి విన్నప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? తర్వాత జగన్ గారిని కలిసారా వెళ్ళి? Unfortunate things like that shouldn't happen. Crazy guy doing something. A bunch of crazy people in this whole world. You can't control it. మళ్ళీ పెళ్లి చేసుకోనని ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో మీరు చెప్తే విన్నాను. నిజమైన ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నారు? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇండియా గ్లిడ్. సో ఈరోజు మనతో ఉన్నారు హీరో సుమంత్ గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో సుమంత్ గారు. హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో మళ్ళీ రావా తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ మా ముందుకు వస్తున్నారు సుబ్రహ్మణ్యపురంతో. ఈ గ్యాప్లో ఏం చేశారు ఏంటి? 3 సినిమాలు చేశానండి ఈ గ్యాప్లో. 1 yearలో 3 సినిమాలు షూటింగ్లు అయిపోయినాయి. ఆయన మళ్ళీ రావా ఆయన December 8th of లాస్ట్ ఇయర్ 17 రిలీజ్ అయింది. అన్ఫార్చునేట్లీ అన్ని సినిమాలు ఒకే టైం రెడీ అయిపోయినాయి. ఐ బిన్ వర్కింగ్ కాన్స్టెంట్లీ స్ట్రైట్ త్రూ. 3 సినిమాలు షూటింగ్లు అయిపోయినాయి. సో జస్ట్ వెయిటింగ్. ఈ మూడిట్లో ఫస్ట్ బంచ్ ఇస్ ద ఫస్ట్ బ్యాచ్ ఇస్ సుబ్రహ్మణ్యపురం. సో అండ్ ట్రైలర్ చూసినప్పుడు చాలామంది కార్తికేయ మూవీతో కంపేర్ చేశారు. మీకేమైనా అనిపించిందా అలా? నేను కార్తికేయ చూడలేదండి, నాకు తెలీదు, నిజంగా చూడలేదు. దాకా వచ్చినప్పుడు ఎవరిని అలా కామెంట్ చేసి ఎవరో చెప్పారు. బట్ ఇట్స్ ఐ గెస్ సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్ అనేసరికి, ఒక టెంపుల్ అనేసరికి ఆ సిమిలారిటీ ఉంటే ఉండొచ్చండి, నాకు తెలీదు. నేను కేవలం స్క్రిప్ట్ విన్నాను, నాకు నచ్చింది.
ప్రొడ్యూసర్స్ నచ్చారో వి జస్ట్ డిసైడెడ్ టు గో అహెడ్. బట్ కొన్ని సినిమాలకు సిమిలారిటీ ఉంటే ఉండొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు సమరసింహారెడ్డికి నరసింహానాయుడికి సిమిలారిటీ ఉంటుంది. అంతవరకు ఎందుకు చాలామంది మళ్ళీ రావాకి తొలి ప్రేమకి కొంచెం సిమిలారిటీ ఉందని చెప్పారు. బట్ ఇట్స్ గుడ్ టు బి కంపేర్డ్ టు అ సక్సెస్ఫుల్ ఫిల్మ్. ఇట్స్ ఓకే. ఈ మూవీని థియోలాజికల్ థ్రిల్లర్ అన్నారు కదా, అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి? థియోలాజికల్ థ్రిల్లర్, ఐ డోంట్ నో వాట్ ద మీనింగ్ ఆఫ్ దాట్ ఈస్. I think my ex-director Indraganti Mohan Krishna coined that word, theological. Well, I trust him. As far when it comes to literary stuff, I trust him. So if he calls it that, then so be it. Yeah, I would call it like more like it's a supernatural mystery thriller, investigative thriller is what I'd call it. ఈ genre first time నాకు. అండ్ డైరెక్టర్ గారు ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ కదా, అంటే స్టోరీ నరేట్ చేసినప్పుడు మీకు వెంటనే ఓకే చెప్పించిన ఆ ఎలిమెంట్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఐ లుక్ ఫార్ ఇస్, నేను ఉట్టి కథ సారాంశంగా చెప్పలేదు, మొత్తం డీటెయిల్గా ఒక 2.5 గంటలు నాకు మొత్తం నేరేషన్ ఇచ్చాడు. అండ్ ఆ 2.5 గంటలు ఐ వాజ్ ఆన్ ది ఎడ్జ్ మై సీట్. జనరల్గా నాకు ఈ జానరా నాకు నచ్చిన జానరా కాదు. ఎందుకో నాకు థ్రిల్లర్స్, హారర్ సినిమాలు అన్నీ కొంచెం దూరంగా ఉంటాను. నచ్చకపోయినా కూడా ఫర్ అబౌట్ 2 hours 15 minutes he was able to keep me in this seat, the exact seat where you are sitting, and he narrated the whole film, and I liked it. It was a good production house, plus Santosh, director, he earned a lot of praise for his short films చాలా అవార్డ్స్ కూడా గెలిచాయి. సో ఆ విజువల్ కేపబిలిటీ ఉందని నాకు తెలుసు. సో కీపింగ్ ఆల్ దీస్ ఇన్ మైండ్ లైక్ వెంట్ అహెడ్ విత్ ద ఫిల్మ్. డెబ్యూ డైరెక్టర్స్తో చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్డ్ ఉన్న డైరెక్టర్స్తో చేసిన కంపాటబిలిటీ ఏమైనా తగ్గినట్టు అనిపించిందా మీకు ఈ డైరెక్టర్తో? నో, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైమ్ ఐ వర్క్ విత్ ద న్యూ డైరెక్టర్స్ అండి. లైక్ సో అంటే కొత్త డైరెక్టర్లు, ఇప్పుడు వచ్చే కొత్త డైరెక్టర్లు దే ఆర్ లిటిల్ మోర్ ప్రిపేర్డ్. అంటే ఆల్రెడీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా అవగాహన ఉంది, ప్లస్ they've either done short films or they've done they've a test reel or something. But Malli Ravaki, Gautam convinced me with the test reel. He shot a test episode. Same way, Santosh, on top of his narration, he has a lot of short film background. So our fundamentals unnayani naku telusu. So that's how I was confident. దేవుణ్ణి నమ్మాలా నమ్మకూడదనే కాన్సెప్ట్తో వచ్చింది కదా ఈ మూవీ, రైట్? Yeah, that's the theme. Somewhere that's the theme, because hero oka nastikudu. He doesn't believe in God. And oka cinema Subramaniapuramlo కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ జనాలంతా అది దేవుడి మూలంగా జరుగుతున్నాయని ఒక ఫీలింగ్ ఉంటుంది, ఊర్లో ఒక భయం ఉంటుంది. It's Karthik's fight against their belief, against their divine belief. So I have a feeling, కొంచెం ఆ థీమ్ ఉంటుందండి. జనరల్గా ప్రతి సూపర్ న్యాచురల్ ఫిలింలో హీరో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో అథియస్ట్గా ఉండి తర్వాత ఎండింగ్ క్లైమాక్స్కి థియస్ట్గా మారిపోతూ ఉండటం జరుగుతుంది. క్లైమాక్స్లో మరి మీకు కూడా అలా నమ్మకం వచ్చి అలా ఏమైనా జరిగిందా? నాకా? అంటే క్లైమాక్స్లో మీరు అగ్రీ చేస్తారా, దేవుడు ఉన్నారని అగ్రీ చేశారా ఈ క్లైమాక్స్లో? క్లైమాక్స్ గురించి అడిగేస్తున్నారు, ఎలా చెప్పనండి నేను. అంటే జనరల్గా ఎస్పెషలీ ఫర్ అ థ్రిల్లర్ యూజువల్గా ఇలా జరుగుతుంటుంది కదా, ఇదే కాన్సెప్ట్ ఇక్కడ మళ్ళీ రిపీట్ చేశారంటారా? సినిమా చూస్తే తెలుస్తుందండి అంతే. సో ఎండింగ్లో క్లైమాక్స్లో మాకు మీరు నమ్ముతున్నారో లేదో మాకు తెలిసిపోతుంది కదా, భగవంతుని నమ్మచ్చా లేదా అనేది తెలుస్తుంది అంటారు క్లైమాక్స్లో, అంతేనా? ఇంచుమించు అంతేనా అనుకుంటా. నాకు కూడా తెలియదు నిజంగా ఏమవుతుందో. చాలా ఫన్నీ, చాలా స్మార్ట్గా స్కిప్ చేసేస్తున్నారు, రైట్? ఓకే. అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి. ఫస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా ఈ మూవీ. అంటే దీనికి ముందు చాలా సినిమాలు ఫైనాన్స్ చేశారు. ఈజ్ వెరీ యాక్టివ్ ఫైనాన్సర్ ఇన్ ద ఫిల్మ్ ఫీల్డ్. బట్ ఇది యాక్టివ్ ప్రొడ్యూసర్గా సుధాకర్ రెడ్డి గారికి ఇది ఫస్ట్ సినిమా. అండ్ ఎక్కడ ఏది డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా, ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెరీ వెరీ స్మూత్లీ. వెరీ గుడ్ ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ టైమ్.
అండ్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ టు వర్క్ విత్. అండ్ సినిమాని కూడా అది ఇది జస్ట్ నాట్ ద ప్రొడక్షన్, ఈవెన్ ద మార్కెటింగ్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఎవ్రీథింగ్ హీ వాజ్ ఏబుల్ టు డూ ఇట్ వండర్ఫుల్లీ. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్. సాంగ్స్ ఉన్నాయా మూవీలో? ఉంటాయండి సాంగ్స్ ఉంటాయి. దే మోర్ సిచ్యువేషనల్, అంటే ఇప్పుడు కట్ టు డ్యూయట్ సాంగ్స్ అనేది లేదు. ఆ టైం నాకు అది లేదండి. యా. సో ఈషా క్యారెక్టర్ని ఎవరు సెలెక్ట్ చేశారు? డైరెక్టర్ గారే సెలెక్ట్ చేశారా? యా, డైరెక్టర్ గారే సెలెక్ట్ చేశారు. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఐ వాజ్ వర్కింగ్ విత్ అ తెలుగు కో-స్టార్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. సో స్వాతి తర్వాత ఎవరితో యాక్ట్ చేయలేదు కదా? ఏం చేయలేదండి. స్వాతి తర్వాత దిస్ మై ఫస్ట్. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు యాక్ట్ విత్ అ తెలుగు హీరోయిన్. మీ ఇద్దరి ట్రాక్ ఎలా ఉంటుంది మూవీలో మీ ఇద్దరి మధ్య? మీరు ట్రైలర్ చూసిన దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఏం లేనట్టు కనిపించింది. ట్రైలర్లో ఎక్కువ చూపించలేదు బికాజ్ వీ వర్ ఫోకసింగ్ ఆన్ ద దిస్ ఫిల్మ్ ప్రైమరీలీ ఇట్స్ అ మిస్టరీ థ్రిల్లర్. సో ఐ డోంట్ వాంట్ టు పోర్ట్రే ఇట్ యాజ్ అ రొమాంటిక్ ఫిల్మ్. ఎందుకు రాంగ్ కలర్ ఇవ్వటం ఎందుకు? ఐ మీన్ షీస్ గాట్ అ సాలిడ్ రోల్ ఇన్ ద ఫిల్మ్. ఈ ట్రైలర్లో చూసిన దాన్ని బట్టి షీ obviously you can tell that she's a little angry with me because I'm an atheist. చెప్తుంది కదా, ఇప్పుడు దేవుడు నమ్మకపోతే అది నీ కర్మ, నీ మూర్ఖత్వం, నీ కర్మ అని చెప్తుంది. సో obviously you know that she's a believer, I'm a non-believer in the film. So obviously there'll be a little bit of conflict. సో కమింగ్ టు మళ్ళీ రావా మూవీ చాలా బాగున్నా అనుకున్నంత అప్లాజ్ రాకపోవడానికి చైల్డ్హుడ్ లవ్ స్టోరీలో లవ్ స్టోరీ లెంత్ ఎక్కువైందని ఒక క్రిటిసిజం ఉంది. మీరు దాన్ని అగ్రీ చేస్తారా? అగ్రీ చేయనండి. నా కలెక్షన్స్ తెలుసు, నాకు ఫిగర్ తెలుసు. ఐ డోంట్ బిలీవ్ బికాజ్ ఐ నో ద కలెక్షన్ ఫిగర్స్, ఐ నో ఇట్ డిడ్ వెల్. ఇప్పుడు పెట్టిన దానికి నాకు ఎంత ఎక్కువ వచ్చిందో ద ప్రొడ్యూసర్ ఇస్ వెరీ హ్యాపీ. ద శాటిలైట్ రైట్స్ హవ్ బిన్ సోల్డ్, digital has been sold. Things don't happen like that, if it's not a successful film. And కొంతమందికి I understand ఆ చైల్డ్హుడ్ ఎపిసోడ్ కొంత ఎక్కువ ఉందని నాకు అనిపించలేదండి. బికాజ్ ఐ ఫెల్ట్ అది లేకపోతే అది సినిమాకి ఫౌండేషన్ స్టోన్ అదే. అండ్ ఇంకోటి ఏంటంటే ద స్క్రీన్ ప్లే ప్యాటర్న్ ఇస్ సచ్ దట్ ఇట్స్ 3 టైమ్ జోన్స్కి వెళ్తూ ఉంటుంది, రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో we can't please everybody కదండి. But I think the majority of them were pleased. I know that for a fact. Because of that film, I've got a bunch of offers now. So so I know it's a successful film. Maybe it didn't appeal to everybody, but it appealed to most people. జనరల్గా మూవీ ప్రమోషన్స్ రిలీజ్ తర్వాత మీరు ఎక్కువగా మీడియాకి జనాలకి దూరంగా ఉంటారు. రెస్ట్ ఆఫ్ ద టైం మీరు ఏం చేస్తుంటారు సినిమాలు లేనప్పుడు? Then obviously about 1 month I was traveling abroad. ఏదో ఒకటి పని ఉంటుంది. బట్ ఈ సంవత్సరం ఎక్కువ షూటింగ్లతోనే బిజీగా ఉన్నాను నేను. అండ్ ఎన్టీఆర్ బయోపిక్లో చేస్తున్నారు. మీ గెటప్ కూడా చాలా బాగుంది. అండ్ బాలకృష్ణ గారితో స్మోక్ చేస్తూ ఉన్న ఆ వీడియో అయితే చాలా వైరల్ అయింది. సో తాతగారి లాగా గెటప్ అయితే యాజ్ టీజ్గా దించేశారు. పర్ఫార్మెన్స్ కూడా తాతగారిలానే చేశారా? అది మీరు చూడాలండి. నేను అంటే మీకు ఎలా అనిపించింది? నేను ఆనెస్ట్గా పోర్ట్రే చేయడానికి ట్రై చేశాను. ఎక్కడ ఇమిటేట్ చేయడానికి ట్రై చేయలేదు. ఎందుకంటే ఎక్కువ యుల్ సీ తాత ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో. ఆఫ్ స్క్రీన్ తాతగారు ఆల్సో యుల్ సీ. సో ఐ జస్ట్ ట్రై టు డూ ద బెస్ట్ వెరీ ఆనెస్ట్ జాబ్. మరీ ఇమిటేట్ చేయకుండా, ఎందుకంటే మిమిక్రీ లాగా ఉండకూడదని అది నాకు ఇష్టం లేదు. సో న్యాచురల్గా ఆనెస్ట్గా చేశాను. అది మీరు చూసి చెప్పాలి. అండ్ ఈ క్యారెక్టర్ చేస్తున్నానని నాగార్జున గారితో చెప్పినప్పుడు నాగార్జున గారు ఇచ్చిన రియాక్షన్ ఏంటి వెంటనే? He was very happy అండి, because he knows that he always used to say that I look a lot like him. సీరియస్లీ? అవును, మీరు అలానే ఉంటారు. నా ఫ్యామిలీలో అందరూ చెప్తారు అందరికన్నా నాకే ఎక్కువ పోలికలు వచ్చినాయి అని. సో మేబీ I was the apt choice for it. మీకు తప్ప ఆ గెటప్ ఇంకెవరికి సెట్ అవ్వకపోవచ్చేమో మీ ఫ్యామిలీలో తాతయ్య గారి గెటప్. తెలీదని చూడాలి. అంటే ట్రైలర్లో మాకు ఆల్మోస్ట్ ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు అలానే ఉన్నాము, అలానే కనిపించింది. బాలకృష్ణ గారు మిమ్మల్ని చూడలేకపోయాం, వాళ్ళే కనిపించారు. థ్యాంక్ యూ. దెన్ వీఆర్ సక్సెస్ఫుల్, అట్లీస్ట్ హాఫ్ సక్సెస్ఫుల్. బాలకృష్ణ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే తాతగారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు తర్వాత అలా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ నాగార్జున గారు, బాలకృష్ణ గారు కూడా చేయలేకపోయారు, మీరు చేశారు. అంటే థర్డ్ జనరేషన్లో మీకు వచ్చింది ఆ ఛాన్స్. ఇట్స్ వాజ్ ఎ టెరిఫిక్ ఎక్స్పీరియన్స్. చాలా కొత్తగా అనిపించింది.
టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ బికాజ్ ఏమంటారు హీస్ ఎన్సైక్లోపీడియా ఆన్ మూవీస్ ఎస్పెషలీ వాళ్ళ ఫాదర్ రామారావు గారి సినిమాల మీద. సో ఆయన యూస్ టు జస్ట్ మౌత్ ఆఫ్ ద డైలాగ్స్. ఇప్పుడు మా రామారావు గారి డైలాగ్సే కాకుండా మా తాతగారి డైలాగులు కూడా ఆయనకి బై హార్ట్గా తెలుసు. సో అది నేను ఆయనలాగా చెప్పలేనండి, ఎవరు చెప్పలేరు. బట్ ఇట్ వాజ్ వెరీ, that's why I mean it was terrific because it was until like suddenly like he used to break off into a dialogue about some old picture. ఇప్పుడు మా తాతగారు రామారావు గారు చేసిన సినిమా ఆ డైలాగులు గుర్తుకొచ్చేసి చెప్పేసేవారు అలాగా. సో ఐ ఫౌండ్ దట్ వెరీ ఫ్యాసినేటింగ్. యా. అండ్ అక్కినేని నందమూరి ఫ్యామిలీకి ఏదో చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చాయని ఇంతకుముందు విన్నాము. అండ్ మనంకి నంది అవార్డు రాకపోవడానికి కూడా అది కూడా ఒక రీజన్, ఇంకా అవి గట్టిగా అవ్వడానికి అని రూమర్స్ ఉన్నాయి. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు బయోపిక్లో చూస్తే మాకు అలా ఏం అనిపించలేదు, అంత సెట్ అయినట్టుంది. నేను ఎప్పుడు వినలేదండి రూమర్స్ గురించి. ఇవన్నీ మీడియాలో వచ్చిన రూమర్సే అంటారా? రూమర్సే అండి, నాకు తెలియదు. నేను ఎప్పుడు ఇది ఫస్ట్ టైం నేను వింటున్నాను వాటి గురించి. నేను వినలేదు ఎప్పుడు. సో దీని మీద మీ కామెంట్ నో కామెంటా? వినలేదు కాబట్టి నేను కామెంట్ చేయలేను కదండి. అంటే మన మూవీకి నంది అవార్డు రాలేదు అని అన్నారు, అప్పుడు ఏమన్నా అనిపించిందా? నాకు అసలు ఏం అనిపించలేదండి. అంటే తాతయ్య గారు యాక్ట్ చేసిన లాస్ట్ ఫిల్మ్ కదా, వస్తే బాగుండేది అని. నాకు అసలు ఏం అనిపించలేదండి. తాతగారు ఫర్ మీ దట్ థింగ్ వాజ్ బేసిక్లీ ప్రజలు ఆదరించారు. అప్పుడప్పుడు అవార్డ్స్ లైక్ వీ డోంట్ నో లైక్ అవార్డ్స్ ఇస్ నాట్ ద ఫస్ట్ థింగ్ ఫర్ మీ ఈజ్ లైక్ ప్రజల ఆదరణ ఆ సినిమాకి వచ్చింది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ దెన్ దాట్ లైక్ మా తాతగారు ఏంటంటే చనిపోయే వరకు యాక్ట్ చేయాలి అనుకున్నారు, అదే చేశారు. సో ఫర్ మీ దట్ మూవీ ఈజ్ అబౌట్ తాతగారు's dying wish, and of course it became a blockbuster. So I mean that's all I think about. తాతయ్య గారికి మహేష్ బాబు గారు చాలా ఇష్టం, ఫేవరెట్ హీరో అని మార్నింగ్ ట్వీట్ చేశారు. అంత ఇష్టమా? ఏ మూవీ చూసి బాగా ఇంప్రెస్ అయ్యారు తాతయ్య గారు మహేష్ బాబు గారు? He saw most of his movies అండి, ఎందుకంటే నేను హోమ్ థియేటర్లో వేసేవాడిని. తాత యూస్ టు సీ దెమ్ అండ్ he really liked Mahesh in many ways, and Mahesh also was like not as a person also he was very special, like ఎందుకంటే అమ్మమ్మ చనిపోయినప్పుడు ఇంటికి రావడం, తాతతో టైం స్పెండ్ చేయడం, అదే కాకుండా దాని ముందే లైక్ తాత ఎన్నో సినిమాలు చూశారు మహేష్. He thought he was very unique and different from all the rest of the actors in Telugu. So he used to, especially with his dialogue delivery and everything, he used to praise him a lot. And like he used to ask me like kotta cinemalu Mahesh unte, I think Dookudu was his last. Dookudu eప్పుడు రిలీజ్ అయింది? I think 12 I guess. I think that was his last Telugu film that he saw, I think. తర్వాత చూడలేదు Telugu cinema, I'm not sure. I'm quite certain Dookudu could have been his last Telugu film. Last అంటే ఇప్పుడు present సినిమాల్లో కొత్త సినిమాల్లో I think that was his last Telugu film that he saw. ఎప్పుడు ఏ మూవీ చూసి చెప్పారు తాతయ్య గారు మీకు ఫస్ట్? I don't remember specifically అండి, but I know because he specifically used to ask మహేష్ సినిమాలు ఏమైనా కొత్తగా వస్తే చూపించు అని. So I know he was very fond of Mahesh. ఇంకెవరి సినిమాలు చూసేవాళ్ళు తాతయ్య గారు మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీకి తెలియదండి. Like he used to watch a lot of cricket more than anything. But I know he enjoyed like two or three of Mahesh's films specifically, like he liked a lot, and I'm very certain about that. Atadu baga nachindi. Of course Dookudu, I'm pretty sure Dookudu could have been his last movie. Yeah. And కృష్ణ గారి క్యారెక్టర్ మహేష్ బాబు గారు చేస్తున్నారని విన్నాము బయోపిక్లో, నిజమేనా? నాకు తెలియదండి, నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే నా పాత్ర అంతా అయిపోయింది ఆ సినిమాలో. ఎంత కొత్త నాకు తెలియదు, ఎవరు ముందు వస్తున్నారో ఎవరు తర్వాత వస్తున్నారో నాకు తెలియదు. I haven't heard anything అండి. If anything is there, like you have to ask Krish. రైట్. అండ్ రానా గారు కూడా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ప్లే చేశారు కదా, మీకు రానా గారికి ఏమైనా సీన్స్ ఉన్నాయా మూవీలో? ఉందండి. ఇన్ఫ్యాక్ట్ ద ఫస్ట్ సీన్ సినిమాలో నేను ఫస్ట్ చేసిన సీన్ రానాతోనే చేశాను నేను. సో ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్, ఎందుకంటే రానాకి నాకు ఆ చనువు ఉంది, వీఆర్ ఫ్యామిలీ. సో డూయింగ్ ద ఫస్ట్ సీన్ విత్ హిమ్ ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్. రానా గారి గెటప్ కూడా చాలా సూట్ అయింది, లైక్ మీ గెటప్ లాగా. రానా గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎనీ ఐడియా మీకు తెలుసా?
యూ రియలీ థింక్ ఐమ్ గోనా టెల్ యూ? జస్ట్ అంటే మూవీ ఎలాగో ఎప్పుడు వస్తే చూద్దామని అందరూ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఆబ్వియస్గా ఇప్పుడు ఇప్పుడు మీ అందరికీ తెలుసు సినిమాలో 2 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి ఎన్టీఆర్ కథానాయకుడు, ఆ స్టేజ్లో ఐఎమ్ ప్లేయింగ్ ఎ సపోర్టింగ్ రోల్. అఫ్ కోర్స్ మహానాయకుడు అయ్యాక లైక్ దట్స్ ద పొలిటికల్ జర్నీ. ఆ పొలిటికల్ జర్నీలో రానా ఇస్ గోయింగ్ టు బీ వెరీ ప్రామినెంట్ ఇన్ దట్ వన్. సో దట్ మచ్ ఇట్స్ క్వైట్ ఎవిడెంట్. యా. రైట్, కమింగ్ టు సుబ్రహ్మణ్యపురం అంటే మాకు రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ చూస్తే సురేష్ గారు ఉన్నారు, మీ ఊరి లైక్ పెద్ద క్యారెక్టర్ లైక్ అలా చేశారు. సో సురేష్ గారి గురించి చెప్పండి, ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నాకు సురేష్ గారు ఎప్పటి నుంచో తెలుసు, లైక్ ఆన్ పర్సనల్ లెవెల్ ఎప్పటి నుంచో తెలుసు. ఇట్స్ ఫస్ట్ టైం యాక్టింగ్ విత్ హిమ్. హీ ప్లేస్ ఈషాస్ ఫాదర్ ఇన్ ద మూవీ. సో వెరీ పివిటల్ క్యారెక్టర్ సినిమాలో. ఇట్స్ వెరీ ఫన్ వర్కింగ్ విత్ హిమ్ since I know him personally as well. షూటింగ్ అంతా ఎక్కడ చేశారు? ఇదంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది మాకు. ఎక్కువ హైదరాబాద్ ప్లస్ ఆ టెంపుల్ ఎపిసోడ్ అంతా శ్రీరంగపురం అనే ఊర్లో. ఎక్కడండి అది? అది కర్నూలు నుంచి ఒక 90 కిలోమీటర్స్. ఎవరు చేయలేదు అనుకుంటా షూటింగ్ ఇప్పటి వరకు. ఎవరు పట్టుకున్నారు ఆ లొకేషన్? ఈ డైరెక్టరేనా? మై డైరెక్టర్ అండి. అండ్ వెరీ ఆ ఊరు వాళ్ళు కూడా చాలా బాగా చూసుకున్నారు. వీ వర్ దేర్ ఫర్ అబౌట్ లైక్ 10 days. అండ్ ఫస్ట్ టైం ఐ థింక్ ఇట్స్ ఆన్ ఫిల్మ్. ఎన్ని రోజులు పట్టిందండి మొత్తం ఎంటైర్ మీకు షూటింగ్ అన్ని షెడ్యూల్తో చూసుకొని? ఐ థింక్ అబౌట్ 60 days. సో దట్స్ అబౌట్ అ ఫేర్ అమౌంట్ ఫర్ అ ఫిల్మ్ లైక్ దిస్. సో కమింగ్ టు సినిమాటోగ్రఫీ కూడా చాలా హై ఎండ్లో అనిపించింది. సినిమాటోగ్రఫీ గురించి చెప్పండి. The DOP's name is Pratap. He's from Chennai. And he shot a lot of very artistic art house kind of stuff before. And I really love the way he's portrayed everything. And finally, the final digital output was done by our Annapurna only. So I'm very thankful for them for giving such a good product. So ఎన్టీఆర్ గారు బయోపిక్లో చేస్తున్నారు, జగన్ గారు మీకు మంచి క్లోజ్ ఫ్రెండ్. సో వైఎస్ఆర్ బయోపిక్ కూడా ప్యారలల్గా అక్కడ రన్ అవుతుంది. ఏదైనా ఛాన్స్ ఆఫర్ ఇస్తే రెడీ ఉన్నారా? చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా? అయిపోయింది కదండి అది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అవ్వలేదా? ఐ డోంట్ నో. ఆఫర్ వస్తే విల్లింగ్గా ఉన్నారా చేయడానికి? To know who the director is, who the producer is, what there is, I know Jagan. He's my childhood friend. He's my classmate. That's all I know. But I need to know more about what's that film about also, right? I don't know anything about that film. See, I know Krish. One of the main reasons for me to do the film, not only portray my grandfather, is because Krish is one of my favorite contemporary directors. So I really like his films. I like his sensibilities. So Krish direct చేస్తున్నాడన్న విషయం తెలిసాక, తను నన్ను వచ్చి కలిసాక, అప్పుడు maybe if it wasn't Krish, if it was somebody else, I may not have done that film. So you have to, అంటే ఆ సినిమా ఎలా మౌంట్ అయి ఉందో అసలు తెలియాలి కదండి. సో స్క్రిప్ట్ తెలియాలి, డైరెక్టర్ తెలియాలి, ప్రొడక్షన్ హౌస్ తెలియాలి. సో నాకు యాత్ర గురించి నాకు అసలు ఏం తెలియదండి. సో మహానట్లో చేయకపోవడానికి అదే రీజనా? చైతూ చేశారు కదా తాతగారి క్యారెక్టర్, అప్పుడు ఆఫర్ చేశారా మీకు? నాకు చేయలేదు. I don't know much about how that offer came to Chaitanya. I'm not sure, but since it was a younger portrayal and everything, I'm sure each one will be special in their own way. రైట్, అంటే జగన్ గారి మీకు మంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్. రీసెంట్గా ఆయన మీద జరిగిన అటాక్ గురించి విన్నప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? తర్వాత జగన్ గారిని కలిసారా వెళ్ళి? I sent him a message, Andy. I just sent him a message to inquire whether he's doing okay. He sent me a message back saying that he's fine, thank you. Yeah, it's unfortunate. Things like that shouldn't happen. Some crazy guy doing something. There are a bunch of crazy people in this whole world. We can't control everything, Andy. సో మీ టూ మూమెంట్ మీద చాలామంది మన హీరోస్ ఎవరు ఎక్కువ రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకంటారు? మీరు సపోర్ట్ చేస్తారా మీ టూ మూమెంట్కి? My sister is taking an active part in it. A lot of my female friends are taking an active part in it. Definitely it's a movement that's absolutely necessary, Andy. I have absolutely no doubt about that. And it's good that it's happening. My only thing is we have to be careful that innocent people are not caught in the process.
కొలాటరల్ డ్యామేజ్ అంటారు కదా. కొలాటరల్ డ్యామేజ్ అంటే ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు కొంతమంది అమాయకులు చనిపోతారు, ఎందుకంటే బాంబు మొత్తం దాని మీద వేసేస్తారు, కొందరు అమాయకులు కూడా పోతారు. సో అది కొంచెం జాగ్రత్తగా కొంచెం డీల్ చేయాలి. అండ్ ఐ థింక్ లైక్ ద తెలుగు ఇండస్ట్రీ హెస్ టేకెన్ లైక్ ఆల్ ద ప్రికాషనరీ స్టెప్స్, ద రైట్ పీపుల్ టు సీ దట్ జస్టిస్ ఇస్ సర్వ్డ్ అండ్ ఆల్సో దట్ ద ఇన్నసెంట్ ఆల్సో ప్రొటెక్టెడ్. రెండు జరగాలండి. ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ప్రజెంట్ పార్టీలో. జనసేన సిద్ధాంతాలు అవి మీరు సపోర్ట్ చేస్తారా పవన్ కళ్యాణ్ గారికి? నాకు అసలు ఇంటర్నెట్స్ గురించి సున్నా ఐడియా ఉంది. నేను న్యూస్ పేపర్ చదవను, టీవీ చూడను, సోషల్ మీడియాలో పాలిటిక్స్ గురించి చదవను, అసలు విన్ను, నాకు అసలు ఏం తెలీదు. మూవీ కాకుండా, సినిమాలు కాకుండా ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఐ లిసన్ టు అ లాట్ ఆఫ్ పాడ్కాస్ట్స్. పాడ్కాస్ట్ అంటే రేడియో ఆన్ డిమాండ్. So I listen to a lot of podcasts regarding film, regarding sports, regarding pop culture. అవి ఎక్కువ వింటాను నేను. చాలా ఇంపార్టెంట్ అయితే ఎవరొకరు చెప్తారండి, దాని గురించి ప్రత్యేకంగా చదవక్కర్లేదు, నాకు నిజంగా తెలిసిపోతుంది. సమ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఐ గెట్ టు నో అబౌట్ ఇట్ సమ్హౌ. నా ఇంట్లో వంట చెప్తుంది, లేకపోతే నా డ్రైవర్ చెప్తాడు, లేకపోతే మా ఫాదర్ చెప్తారు, లేకపోతే మా సిస్టర్ చెప్తారు ఇది జరుగుతుందని. సో దట్స్ మై ప్రిన్సిపల్. దట్స్ వై నేను టీవీ పెద్ద చూడను, న్యూస్ పేపర్లు చదవను. సినిమాలు కూడా కొంచెం ఈ మధ్య కొంచెం బాగా తగ్గిపోయినాయి ఇప్పుడు, ఎందుకంటే రేడియో ఎక్కువ వింటున్నాను కాబట్టి. అది. సో తాతగారి సినిమాల్లో దేవదాస్ మూవీ మీకు చాలా ఇష్టమని ప్రీవియస్ ఇంటర్వ్యూలో చూసాము. దేవదాస్ మళ్ళీ తీసే ఛాన్స్ వస్తే, రీమేక్ చేస్తే? ఐ డోంట్ థింక్ సో అండి. ఐ డోంట్ థింక్ దాని టైం అయిపోయింది ఇంకా. ఐ డోంట్ థింక్ ఇట్ షుడ్ బి. అండ్ ఐ థింక్ అర్జున్ రెడ్డి వాజ్ లైక్ అ is very closely inspired by Devdas, and it was such a good film that మళ్ళీ దాన్ని మళ్ళీ ఇప్పుడు అంత బాగా చేసినప్పుడు మళ్ళీ దాన్ని దేవదాస్ని మళ్ళీ ముట్టుకోవటం, ఇట్స్ అ రిస్కీ థింగ్. I feel we should keep away. ఇన్ కేస్ అర్జున్ రెడ్డి రాకుండా ఉండుంటే చేసుండే వాళ్ళ మీరు తాతయ్య గారి దేవదాస్? అలాంటి డైరెక్టర్ ఇచ్చుంటే, అలాంటి సబ్జెక్ట్ అలాంటి స్క్రీన్ ప్లే రాసుంటే, అలాంటి డైరెక్టర్ ఆఫర్ ఇచ్చుంటే తప్పకుండా చేస్తామండి. But obviously, like Sandeep did it before. Sandeep and Vijay managed to pull it off, and how wonderfully they pulled it off. అండ్ మీ ఫ్యామిలీ కాకుండా ఇంకా మల్టీ స్టారర్ ఎప్పుడైనా చేసే ఛాన్స్ ఉందా? ఇప్పుడు బయోపిక్లో చేస్తున్నారు, నాగార్జున గారితో చేశారు స్నేహం అంటే ఇదేరా, తర్వాత ఇంకెప్పుడు మీ కజిన్స్తో కానీ ఎవరితో చేయలేదు కదా? అంటే అవకాశం రాలేదు. మేము ఎప్పుడు కూర్చొని ప్లాన్ చేయము, ఇలా చేయాలి అలా చేయాలి అంటే. ఎవరొకరు డైరెక్టర్ రాసి అది మా ముందు పెడితే, అది ఆ స్క్రిప్ట్ బాగుంటే అప్పుడు ప్రొసీడ్ అవుతాం. బట్ అదర్వైజ్ ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ ఇట్. బట్ తప్పకుండా ఒక అవకాశం వస్తే తప్పకుండా ఆల్వేస్ ఓపెన్ టు ఇట్. నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను, ఒక ఆథర్ బ్యాక్డ్ సపోర్టింగ్ రోల్, ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఆథర్ బ్యాక్డ్ సపోర్టింగ్ రోల్ అండ్ అన్ ఆథర్ బ్యాక్డ్ నెగటివ్ రోల్. సో ఇప్పుడు నేను ఆథర్ బ్యాక్డ్ సపోర్టింగ్ రోల్ లైక్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ANR as ANR in NTR. Tomorrow, like if there's a good opportunity for an author-backed negative. Author-backed అంటే ఒక బ్యాక్ స్టోరీ ఉండాలి ఆ క్యారెక్టర్ మీద, ఒక కథ ఉండాలి, ఒక సబ్స్టెన్స్, ఒక డెప్త్ ఉండాలి. అలాంటి క్యారెక్టర్ అయితే, అలాంటి డెప్త్ ఉంటే ఒక సపోర్టింగ్ రోల్ అయినా, ఒక విలన్ పాత్ర చేయడానికి కూడా నేను రెడీ. నేను ఎప్పటి నుంచో చెప్పానండి. బట్ ఎందుకో నాకు నెగిటివ్ రోల్స్ అవకాశాలు, నాకు మంచి నెగిటివ్ రోల్స్ అవకాశాలు ఇంకా రాలేదు. సో విల్లింగ్గా ఉన్నారు మంచి నెగిటివ్ రోల్స్ వస్తే? బాగుంటాయి అంటే, ఇఫ్ దే ఆథర్ బ్యాక్, దే హ్యావ్ టు బి ఆథర్ బ్యాక్. ఊరికే అలా క్యారికేచర్ లాగా ఉండకూడదు. సో కమింగ్ టు పర్సనల్ లైఫ్, మళ్ళీ పెళ్లి చేసుకోని అని ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో మీరు చెప్తే విన్నాము. నిజమైన ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నారు? కొంతమందికి ఉంటుందండి, నేను ఒక్కడనే కాదు. ఐ లైక్ మై లైఫ్ లైక్. సింగిల్గా బోర్ అనిపించలేదా సింగిల్ లైఫ్? చాలా హ్యాపీగా ఉన్నా. ఐ బిన్ ద హ్యాపీయెస్ట్ ఐ ఎవర్. సో నాగార్జున గారి మన్మధుడు మూవీ బాగా ఇన్స్పైర్ అయ్యారా మీరు? అంటే మన్మధుడులో ఇలానే కదా, సింగిల్గా ఉంటే బాగుంటుంది అని నాగార్జున గారు. మేబీ ఒక సోనాలి వస్తే మేబీ పెళ్లి చేసుకుంటాను నేను మళ్ళీ. మీకు దొరకలేదా ఇప్పటిదాకా అలాంటి సోనాలి? దొరకలేదు. ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ హర్ ఆల్సో. ఎందుకు అంటే, ఎప్పుడు ఏ ఏజ్లో అనిపించింది అలా మీకు? ఐ డోంట్ నో, ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ దట్. ఐ థింక్ సిన్స్ as far I've always been like that. Thank you, Sumant. Ramya. All the best. Subramaniapuram manchi success avvalani
ఒక మన మీ బ్యాక్ ఎండ్లో గోల్కొండ హై స్కూల్ లైక్ ఇప్పుడు మీరు చెప్పినట్టు గోదావరి లాంటి మంచి బ్లాక్ బస్టర్స్ రావాలని హోప్ఫుల్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సుమంత్ గారితో స్పెషల్ చిట్ చాట్. దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. ప్లీజ్ ఫాలో ఐజీ తెలుగు. Please subscribe to IG Telugu.